నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. అలిపిరి మెట్ల మార్గానికి సంబంధించిన టైమింగ్స్ కానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గానికి సంబంధించిన టైమింగ్స్ కానీ, లేదా ఘాట్ రోడ్డుకి సంబంధించిన టైమింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి మనకి రాత్రి 9 గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. అలిపిరి మెట్లు మనకి టోటల్గా 3550 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం అయితే పడుతుంది. మనకి డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు అయితే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం అయితే పడుతుంది. డిస్టెన్స్ మనకి 2.1 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మొత్తం టోటల్ మెట్లు వచ్చి 2380 మెట్లు ఉంటాయండి. అదేవిధంగా ఘాట్ రోడ్డు ద్వారా అంటే మీ యొక్క ఓన్ వెహికల్ ద్వారా ఎవరైతే తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో మనకి ఘాట్ రోడ్డుకి సంబంధించిన టైమింగ్ వచ్చి మనకి ప్రతిరోజు కూడా రాత్రి 11:59 వరకు కూడా ఘాట్ రోడ్ అయితే ఓపెన్ ఉంటుందండి. తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు అయితే ఘాట్ రోడ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనకు వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు మనకి తిరుపతిలో 3 ప్లేసులు అయితే అవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసంలో మనకి శ్రీవారికి ఉచిత ఎస్3 టోకెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి స్వామివారికి ఉచిత ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎస్3 టోకెన్స్ అయితే, 2 ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి ఈ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి దివ్యదర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా ఈ దివ్యదర్శన టోకెన్ అయితే మీరు స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని అయితే మీరు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.